బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వడగళ్ల భారీ వర్షానికి నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ములుగు జిల్లా మంగాపేట మండలం మల్లూరు మెయిన్ రోడ్ దగ్గర రైతులకు అండగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతును రాజులా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను హరిగోస పెడుతుందని అన్నారు। రైతులకు సకాలంలో యూరియా అందించే విధంగా చూడాలని, యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడడం లేదా అన్నారు। ఈ కార్యక్రమంలో మంగాపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుమల లక్ష్మీనారాయణ, గద్రాలయ మాజీ చైర్మన్ పొరిక గోవింద నాయక్, జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు, తుమ్మ మల్లారెడ్డి, తాటి కృష్ణ, బూక్య జంపన్న, పిఎసిఎస్ చైర్మన్ తోట రమేష్, కూనూరు అశోక్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిచ నాగరమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కడబోయిన నరేందర్, మల్లూరు దేవస్థానం మాజీ చైర్మన్ నుతిలకంటి ముకుందం, కోరం నరసింహులు, అల్లె జనార్దన్, జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, పార్టీ నాయకులు చిట్టమల్ల సమ్మయ్య, కుర్బన్, ఎడ్లవల్లి నరసింహారావు, బుట్టో, చిలకమర్రి రాజేందర్, గాది శ్రీనివాస్ చారి, మండల యూత్ అధ్యక్షులు గుమ్మాల వీరాస్వామి, పిఎస్సిఎస్ చైర్మన్ కూనూరు అశోక్, సోషల్ మీడియా పూజారి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। మొత్తం వాళ్ళ ఒక్క గింజ కూడా లేకుండా రాలిపోయిన పరిస్థితి। ఆనాడు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నేను, ఇన్ఛార్జిగా నాగజ్యోతి గారు, సీనియర్ నాయకులు గోవింద నాయక్ గారు, తాడి కృష్ణ గారు, జంపన్న గారు అందరి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది। మేము చేసిన పోరాటానికి ప్రభుత్వం తలవొగ్గి 10,000 రూపాయలు ప్రకటించిండ్రు, కానీ ఇప్పటి వరకు 10,000 రూపాయలు ఇవ్వలేదు। 5 నెలలు సమయం గడుస్తుంది। ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు। మొట్లగూడెం గ్రామానికి సంబంధించిన యాలం నరసింహారావు అనే రైతు దాదాపు 20 ఎకరాల తన భూమి ఒక్క గింజ కూడా లేకుండా పరిస్థితిని చూసి ఆత్మహత్య చేసుకోవడము, ఆ కుటుంబాన్ని ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆదుకోలేదు। అలాగే 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ ₹1 కూడా ఖాతాలో వేయలేదు। ప్రతిసారి మేము అడుగుతున్నాం। మేము రోడ్డు మీద కూర్చొని ఈరోజు రైతుల పక్షాన మేము పోరాడుతుంటే పోలీసులు మమ్మల్ని నిరంకుశ వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాల మేరకు, మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు మా ధర్నాని భగ్నం చేయాలనే తీవ్ర ప్రయత్నం చేసిండ్రు। అలాగే వాళ్ళు మా మీద ఫోర్స్ వాడి మమ్మల్ని ఈ ధర్నా నుంచి లేపడం జరిగింది। అయినా ఊరుకునేది లేదు। రైతుల ఖాతాలో డబ్బులు పడేదాకా, చనిపోయిన రైతుకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది। అలాగే యూరియా కొరత మీకు తెలుసు। ఎంతమంది అగ్రికల్చర్ ఆఫీసుల ముందట బారులు తీరి కూర్చుంటుండ్రు। వాళ్లకు పొద్దుటి నుంచి రాత్రి దాకా ఇదే పని। గర్భిణులు కానివ్వండి, అలాగే చిన్న చిన్న పిల్లల్ని అక్కడ కూర్చుండబెట్టి పోతున్నారు, ఎందుకంటే వాళ్లకు వంట వండాల్సి। ఈ పరిస్థితి మిస్ మేనేజ్మెంట్, కాంగ్రెస్ పార్టీ ఘోరమైన వైఫల్యం రైతుల పక్షాన। కేసీఆర్ గారి పాలనలో రైతు రాజు లెక్క బతికిండు। కేసీఆర్ గారి పాలనలో రైతు సుభిక్షంగా ఉన్నాడు। ఎందుకు 1 సంవత్సరం 2 సంవత్సరాలనే రైతు బతుకులు రోడ్డు మీద పడేసింది? రైతుకు ఎందుకు ఇన్ని కష్టాలు? గిట్టుబాటు ధర ఉండదు। ఒకవేళ ప్రకృతితో ఇబ్బంది పడితే ఎందుకు ప్రభుత్వం ఆదుకోదు? ప్రభుత్వం ఉన్నది ఏమన్నంటే మేము కేసీఆర్ గారి పాలన కంటే మంచిగా చేస్తామని చెప్పి మభ్యపెట్టి పరిపాలన వచ్చి ఏం చేసింది? ఒక్క మంచి పని చెప్పండి। అన్ని బోగస్ మాటలు, 6 గ్యారెంటీలు అనేది పెద్ద బోగస్, బోఫర్స్ మాటలు ఇవన్నీ। వాళ్ళు బోఫర్స్ ఎట్లయితే కుంభకోణం చేసినారో ఇవన్నీ కూడా కుంభకోణం మాటలు అని చెప్పి మీ అందరికీ చూస్తున్నారు కదండి। ధర్నా చేస్తున్నా కూడా ఇసుక దోపిడీ చూస్తున్నాను కదా, వాళ్ళకి ఓపిక లేదు। రోజుకు 10 ట్రిప్పులు వేయాలి దొంగతనంగా। ఎందుకు రైతుల పక్షాన్ని ఇక్కడ ధర్నా జరుగుతుందంత అవసరం వాళ్ళకు? ఈ విధంగా రైతులకు కష్టాలని ఎప్పుడు కూడా వాళ్ళ కష్టాలకు మేము అండగుంటాం। బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా, ఇన్ఛార్జిగా నాగజ్యోతి, అలాగే సీనియర్ నాయకులు గోవింద్ గారు కానివ్వండి, తాడి కృష్ణ గారు కానివ్వండి, జంపన్న గారు కానివ్వండి, మండల అధ్యక్షుడు కుడుమల లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పిఎస్సిఎస్ చైర్మన్ రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో నాగ రమేష్ గారు, ధనలక్ష్మి గారు అందరూ సమిష్టిగా రైతుల పక్షాన
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై రైతు. అప్పుడు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, కలెక్టర్ గారికి నివేదికలు అందించడం, మా అధ్యక్షులు గోవింద్ నాయక్ మేమంతా పార్టీ అంతా కూడా కలిసి అందించడం. ఇక్కడ లోకల్లో కూడా తోట రమేష్ గారు ప్యాక్స్ చైర్మన్ గారు ఉన్నారు, వారు కూడా వెళ్ళి పరామర్శించడం, ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అప్పుడు ఏమన్నారు, మేము 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి పేర్లు నోటెడ్ చేసుకొని ఇప్పటి వరకు కనీసం ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇప్పుడు కూడా మళ్ళీ పంట నష్టపోయింది. ఇది రెండో నష్టం. ఇప్పటి వరకు కనీసం ₹1 కాదు, తమ్మిడి పైసలు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వట్లేదు. పోనీ రైతు భరోసా ఇచ్చి ఏమన్నా ఆదుకుంటున్నారా అని అంటే బాగులని, వంకలని, రాళ్ళని, రప్పలని, పండే భూములను కూడా పండని భూములుగా గుర్తించి కనీసం ఒక్కరికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఒక్క రైతుకు కూడా. బోనస్ ఏమైనా ఇస్తున్నారా అంటే బోనస్ లేదు. అన్నిటికీ కూడా శటగోపం గోవిందం పెట్టేసి వాళ్ళ పప్పం గడుపుకుంటున్నారు. దేనికైనా పేపర్ మాత్రంగానే కనబడుతున్నాయి తప్పితే అమలుకు మాత్రం ఏ పథకం నోచుకోవట్లేదు. గౌరవనీయులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మంత్రి గారు సీతమ్మ, మీకు సిగ్గుశరం ఉంటే రైతులను ఆదుకోండి, 24 గంటల కరెంట్ ఇవ్వండి. ఇక్కడ ఓట్లు దండుకొని పోయినావు కదా, సిగ్గు అనిపిస్తలేదా ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి మంత్రిగా ఉండి? వరదలు వస్తున్నాయి, మొన్న పంటలు ఇదిపోయినాయి, వడగళ్ళ వానకు అదైపోయినాయి. నువ్వు మంత్రిగా ఉన్నావు, రేవంత్ రెడ్డికి చెల్లెనని చెప్పుకుంటావు, సిగ్గు అనిపిస్తలేదా? నీ రైతులు నువ్వు ఆదుకుంటలేవు? కొద్దిగా నా బుద్ధి లేదా? రైతులను ఆదుకోవాలి కదా. 24 గంటలు కరెంటు ఇస్తలేవు, బోనస్ బోగస్ చేసినావు, యూరియా బస్తాలు అట్టే పోతున్నాయి, ఇంకా బయటకు స్మగ్లింగ్ జరుగుతున్నాయి కానీ ఇక్కడ లోకల్ రైతులకు ఇస్తలేరబ్బా. ఇదేం పద్ధతి? రైతులను దయచేసి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆదుకో, లేకపోతే ఇంతకన్నా పెద్ద ఎత్తున ధర్నాలు నీ క్యాంప్ ఆఫీస్ ముందట, ములుగులో నీ క్యాంప్ ఆఫీస్ ముందట జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.